హలో ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ. హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్లో టెక్స్ట్ని ఎలా ఫార్మాట్ చేయాలో ఈరోజు తెలుసుకుందాము. చాలామందికి విండోస్ వచ్చేటికి విండోస్ వైఎస్గా ఉంటుంది, కొంతమందికి మెక్, యూనిక్స్, యాపిల్ ఇట్లా వైఎస్ ప్లాట్ఫామ్స్ కంప్యూటర్ రన్నింగ్ అవుతుంటాయి. అన్నిట్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్లు, కొంతమంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్లు వాడతారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళది, కొందరిదేమో ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్ ఇట్లా రకరకాలు యూజ్ చేస్తుంటారు. ఇలా ఎక్స్ప్లోర్లు కూడా రకరకాలు యూజ్ చేస్తుంటారు. అందరికి అన్ని ఫాంట్స్ సపోర్ట్ జనరల్గా నెట్లో ఫాంట్స్ సపోర్ట్ వచ్చేటికి ఈ ఈ 10 ఎక్కువగా సపోర్ట్ చేస్తుంటాయి. ఎందుకంటే మనకు నచ్చిన కంప్యూటర్లో ఫాంట్ సెలెక్ట్ చేసి పెట్టామనుకోండి, అవి కొన్ని కంప్యూటర్లో పనిచేయవచ్చు, కొన్ని వైఎస్లో పనిచేయవచ్చు, కొన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్లో కూడా పనిచేయవచ్చు, నెట్ ఎక్స్ప్లోర్లో కూడా. అందువలన అందరూ కామన్గా యూజ్ చేసే ఫాంట్స్ని మాత్రం మనం ఉపయోగం వల్ల అందరూ చూడటానికి బాగుంటుంది, మనకి కూడా ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ ఫాంట్స్ స్టైల్ కూడా, ఈ ఫాంట్స్ యొక్క పేర్లను బట్టి కూడా ఈ స్టైల్ కూడా మీకు తెలిసిపోతుంది. రోమన్, టైమ్స్, ఇవన్నీ మన కంప్యూటర్లో ఉండే ఈ మూడు. మిగతా ఎక్స్ట్రా కూడా చూడండి, ఈ స్టైల్స్ని బట్టి కూడా చెప్పచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఫాంట్స్ అనమాట. ఈ నెట్కి ఎక్కువగా సపోర్ట్ ఇస్తాయి. 99% ఎక్కువ సపోర్ట్ ఇస్తుంటాయి. ఈ ఫాంట్స్లో మనం మ్యాటర్ టైప్ చేసి పెడితే అందరికీ యూజువల్గా ఫాంట్స్ మనకు డిస్ప్లేలోకి వస్తుంటాయి అన్నమాట. ఈ ఫాంట్ ఫార్మాటింగ్లో ఈ ఫాంట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ పాఠాలు వివరంగా చెబుతాను. నెక్స్ట్ వచ్చేటికి ఈ ఫార్మాటింగ్లో ఉపయోగించే ట్యాగులు కొన్ని ఉన్నాయి. ఆ ట్యాగ్స్ అని చూద్దాం. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఫాంట్ ఫ్యామిలీ అంటే మనం పెట్టే ఫాంట్ స్టైల్ అనమాట. అదన టైరమ్ అలా ఎలా వాడుకోవాలి అనేది. ఫాంట్ సైజు, ఇది అన్ని కంప్యూటర్లో ఉండేది ఫాంట్ సైజ్ అనమాట. మనం కంప్యూటర్లో ఉండేది ఫాంట్ సైజ్, టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఫాంట్ సైజ్ సెట్ చేస్తుంటాం. అలాగే లెటర్ స్పేసింగ్, ఇది కొత్త పదం, ఇది కూడా వీటి గురించి కూడా నెక్స్ట్ పాఠాలు చదువుతాను. లైన్ హైట్, ఇది కూడా నెక్స్ట్ పాఠాలు చదువుతాను. ఫాంట్ వెయిట్, బోల్డ్, నార్మల్, ఇలా ఇవి కూడా నెక్స్ట్ పాఠాలు వివరంగా మీకు ఒకటి వస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ ఏమేమి ట్యాగులు వాడతామో ఐడియా కోసం చదువుతాను అనమాట. ఫాంట్ వేరియంటెడ్, స్మాల్ క్యాపిటల్ లెటర్ వాడుతుంటారు. ఫాంట్ ట్రాన్స్ఫారం, క్యాపిటల్ అప్పర్లో కేసి వాడుతుంటారు. ఫాంట్ స్టైల్, నార్మల్, ఇటాలిక్, ఓబ్లిక్ ఇట్లా వాడుతుంటారు అనమాట. ఇవి కాకుండా మనకు పర్సంటేజ్లో వాడుతుంటాం. ఫాంట్ సైడ్ ఇంత పర్సంటేజ్ ఉండాలని, ఇంత ఫిక్స్లు ఉండాలని వాడుతుంటాం. అవి టెస్ట్ ఇడెంట్ అని, ఫాంట్ ఫేసింగ్ అని ఇలా కమాండ్లు వస్తుంటాయి అన్నమాట టెస్ట్ని ఫార్మాట్ చేయడానికి. వీటి గురించి వివరంగా నెక్స్ట్ పాఠంలో వివరంగా చదువుతాను అనమాట.